హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు భానుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరెలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజుటి మన వీడియోలో ఆలు బఠానీ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామండి. ఈ కూర మనకి ఫంక్షన్స్లో కూడా తింటూ ఉంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. అదే విధంగా ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పచ్చి బఠానీలు, ఎండు బఠానీలండి. వీటిని నేను నైటే నానబెట్టుకున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే కనుక మీరు నానబెట్టుకోవాల్సిన పని లేదు. 100 గ్రామ్స్ వరకు నానబెట్టుకోవాలి. అలాగే అరకిలో బంగాళదుంపల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుంటే మనకి కర్రీకి స్ట్రక్చర్ బాగుంటుందన్నమాట. ఇలా కట్ చేసుకొని నీళ్ళల్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కడాయి పెట్టుకొని దానిలోకి 1 లీటర్ వరకు వాటర్ని వేసుకొని మనం ముందుగా పెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని అలా ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 లేదా 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసి ముక్కల్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మనకి ఈ వాటరు బాయిల్ అయిన వాటర్లోనే విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి వాటర్ని వేస్ట్ చేయకుండా ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కాస్త మెత్తబడిన తర్వాత చీలికలుగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు అడుగు మాడకుండా ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 3 మీడియం సైజు చిన్న టమాటోస్ని ప్యూరీలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడంత సాల్ట్ని వేసుకొని అలాగే గరం మసాలాని ఒక అర టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, పచ్చివాసన పోయి అరోమా బయటకు వస్తుంది అనేటప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయింది అనిపిస్తుంది కదా, ఇప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఉడకపెట్టి పెట్టుకున్న 4-5 ఆలు స్లైసెస్ని తీసుకొని ఇలా స్మాష్ చేసి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కూరలాగా కాస్త ఉంటుందండి. వేసుకొని ఒక మరుగొచ్చేంత వరకు మరగనిచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప బఠానీని వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు మొత్తం అన్ని స్పైసెస్ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 7 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత చూసారా మనకి చాలా చక్కగా అనేది కూర తయారైంది. ఇలా ఉండేటప్పుడు, ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేస్తే మనకి కూర చాలా దగ్గరికి అయిపోయి గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఇలా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంత బాగుందో చూసారా. మంచి స్ట్రక్చర్లో మంచి టేస్ట్తో కూర అయితే రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.